చదువుకున్న వాళ్ళు వస్తే సమాజం మార్పు చెందుతుందని నాయకులు చేసిన వాగ్దానాలకు అర్థం లేకుండా పోయిందని హైకోర్టు అడ్వకేట్ చక్రవర్తుల గంగా కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కూటమిగా ఏర్పడి ఇచ్చిన మాటలకు చేసే పనులకు అసలు పొంతన లేకుండా పోయిందని అనపర్తి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా రామకృష్ణారెడ్డిని ప్రకటించి మళ్లీ పెండింగ్లో పెట్టడం అందరికీ చాలా బాధ కలిగించిన విషయమని హైకోర్టు అడ్వకేట్ చక్రవర్తుల గంగా కుమార్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే తనయుడిగా, విద్యావంతుడు, మంచి మనిషిగా గతంలో ఎమ్మెల్యేగా చేసిన అనుభవం, నియోజకవర్గంలో ప్రతి కుటుంబంలో ఒక మనిషిగా ఉండే తత్వం ఆయనది. అలాంటి రామకృష్ణారెడ్డికి టికెట్ సస్పెన్స్లో పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. మీ మార్పు సుపరిపాలన కోసమే అయితే 3 పార్టీలు కలిశామన్నది నిజమే అయితే రామకృష్ణారెడ్డికి టికెట్ డిక్లేర్ చేయాలని హైకోర్టు అడ్వకేట్ చక్రవర్తుల గంగా కుమార్ డిమాండ్ చేశారు. నా పేరు గంగా కుమార్ చక్రవర్తుల, నేను అడ్వకేట్ అండి. ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా సంక్షేమం కోసం వస్తున్న ఎన్డీఏ పార్టీ అయినటువంటి బీజేపీ, తెలుగుదేశం, జనసేన అధ్యక్షులకు నా శుభాభినందనలు. ఎన్డీఏ నెగ్గాల, వాటి భాగస్వామ్య పార్టీలు నెగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తిగా నాకు చిన్న ప్రతిస్పందన. దేశం కోసం మోడీ, అభివృద్ధి, రాష్ట్రం కోసం చంద్రబాబు. ఓటు చేయలనివ్వను, రాష్ట్రం కోసం నా ప్రయత్నంగా ముందుకు వచ్చి ప్రజాశ్రేయసే ధ్యేయంగా ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారాలు. ఈరోజు ఒక మంచి మార్పు కోసం, సుపరిపాలన కోసం మీరు ముందుకు రావడం, అట్లాగే పిఠాపురం కాన్స్టిట్యున్సీ నుంచి మీరు పోటీ చేయడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా, చెప్పలేనంత ఆనందంగా ఉంది. కానీ ఒక చిన్న ఒక విన్నపం అండి. చదువుకున్న వాళ్ళు ముందుకు రావాలా, మంచి నాయకత్వం ఉండాలా అనే స్ఫూర్తితో చంద్రబాబు గారు కానీ, అలాగే మీరు కానీ, మీరు ఉన్న మీ యొక్క ఆశయాలను మా ముందు ఉంచితో రాష్ట్రం బాగుండాలా, ఈ పరిపాలన నుంచి వచ్చి ఒక సుపరిపాలన విధంగా ప్రజలందరూ బాగుండాలనే కోరికతో మీ త్యాగాలను మెచ్చి మేము మీ వెంట రావడం జరుగుతూ ఉందండి. మనస్ఫూర్తిగా కూడా ఉంటాం కూడా. కానీ ఈ తరుణంలో మంచికి చదువుకున్న వాళ్ళు వస్తే సమాజం మార్పు చెందుతుంది అన్న మీ మాటకి ఒక చిన్న తరుణంలో చిన్న అడ్డుగా మరి అనపర్తి నుంచి ఎంతో ఒక నాయకత్వంతో ఒక ఎమ్మెల్యేగా చేసి చదువుకున్న వాడిగా, ఒక మంచి వ్యక్తిగా, అందరితోటి సరిసమానంగా ఉండి ప్రతి కుటుంబంలో ఒక మనిషిగా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి గారిని మరి అధినాయకత్వం, అతని క్యాండిడేచర్ని పెండింగ్లో పట్టడం అన్నది ఎంతవరకు సబబు? ఈరోజు సమాజం బాగుండాలంటే రాజ్యాధికారంతో ఉండాలి. రాజ్యాధికారం కావాలి అంటే ఒక మంచి నాయకులు అన్న వాళ్ళు ముందుకు రావాలన్న మీరు మరి ఇది రామకృష్ణారెడ్డి గారిని మరి క్యాండిడేచర్ని డిక్లేర్ చేస్తూ మరలా పెండింగ్లో పెట్టడం అన్నది మా అందరికీ కూడా చాలా బాధగా ఉందండి. సో ఒక్కసారి నా వంతుగా మీ మార్పు, సుపరిపాలన మార్పుకే మేము ముగ్గురం కలిసామన్నది నిజమైతే రామకృష్ణారెడ్డి గారి క్యాండిడేచర్ని డిక్లేర్ చేయవలసిన అవసరం కూడా ఉంది. ఆయన యువతకు ప్రతినిధి, మా అందరికీ కుటుంబాలతోటి అనుబంధంతో ఉన్న వ్యక్తి. ఈవేళ కులరహితంగా, మతరహితంగా ఎంతో కంఫర్టబుల్గా అతని నాయకత్వాన్ని చూసిన వ్యక్తిగా నేను ఆయన యొక్క దాన్ని మీ ముగ్గురిని ప్రజల తరపున మీ ముగ్గురిని కూడా నేను కోరుకోవడం జరుగుతుందండి. ఈరోజు మరి పిఠాపురం నుంచే ఎందుకు మీరు అడగాలని మీ చిన్న ప్రశ్న అడగచ్చు. ఈరోజు ఎన్డీఏకి భాగంగా జనసేన చీఫ్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఇక్కడి నుంచి పోటీ చేయడం జరుగుతుంది. మరి అలాంటి తరుణంలో మీరు భాగస్వామ్యం ఎన్డీఏ పార్టీని కన్విన్స్ చేసి ఈరోజు రామకృష్ణారెడ్డి లాంటి ఒక మంచి నాయకుడిని, ఆయన్ని బలపరిచి ఆయన క్యాండిడేట్ని డిక్లేర్ చేయవలసిన బాధ్యత కూడా మీ మీద ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం తెలుసు. మీ అందరూ ఎన్డీఏ పార్టీ అండ్ ఎలియన్స్ పార్టీలు నెగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం.